కథానాయకుడు 1984లో కె. మురళీమోహన్ రావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి కె. చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. మూవీలో బాలకృష్ణ, విజయశాంతి, చంద్రమోహన్, శారద, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి గోపాలకృష్ణ, అల్లు రామలింగయ్య, రాధాకుమారి, నూతన ప్రసాద్, రమాప్రభ, నిర్మలమ్మ, రాజ్యలక్ష్మి, చలపతిరావు, బాలాజీ, పిఎల్ నారాయణ, స్వప్న, దేవదాస్ కనకాల ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో రవి పాత్రలో నటించిన బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 65 సంవత్సరములు. మూవీలో పద్మ పాత్రలో నటించిన విజయశాంతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 59 సంవత్సరములు. మూవీలో జస్టిస్ రాజేశ్వరి పాత్రలో నటించిన శారద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 80 సంవత్సరములు. మూవీలో మోహన్ పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 నవంబర్ 2023లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో ఎంపీ చంద్రశేఖరరావు పాత్రలో నటించిన గొల్లపూడి మారుతీరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 12 డిసెంబర్ 2019లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 80 సంవత్సరములు. మూవీలో కింగ్ కాంగ్ పాత్రలో నటించిన పరుచూరి గోపాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో సరోజ పాత్రలో నటించిన స్వప్న గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. మూవీలో రవి బామ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 19 ఫిబ్రవరి 2009లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 88 సంవత్సరములు. మూవీలో ఎస్ఐ పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 మార్చి 2011లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 65 సంవత్సరములు. మూవీలో మహాలక్ష్మి పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో ఎమ్మెల్యే కుంతి కనకయ్య పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో సుజనా పాత్రలో నటించిన రాధాకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 8 మార్చి 2012లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు.
ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 81 సంవత్సరములు. మూవీలో చంద్రశేఖర్ కొడుకు పాత్రలో నటించిన బాలాజీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. మూవీలో సరస్వతి పాత్రలో నటించిన రాజ్యలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 60 సంవత్సరములు. మూవీలో ఏడుకొండల పాత్రలో నటించిన పిఎల్ నారాయణ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 3 నవంబర్ 1998లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 63 సంవత్సరములు. మూవీలో రౌడీ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో శేషు పాత్రలో నటించిన దేవదాస్ కనకాల గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 2 ఆగస్టు 2019లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 74 సంవత్సరములు.